తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. మా తమ్ముడికి అసలు జీరో నాలెడ్జ్ సార్ మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంతా నిజంగా. అవునా? అసలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా చెప్పలేదు మీరు? నాకు నిజంగా తెలియదు. నాకు నిజంగా తెలియదు. ఎవరు అంటే మరి ఓవర్ యాక్షన్ అంటారు, బట్ నాకు నిజంగా తెలియదు. ఓకే, దాన్నే ఉందిలే, కొంతమంది అసలు పట్టించుకోరు సార్. నాకు నిజంగా మా తమ్ముడు చూస్తాడు, మా ఐటీ రిటర్న్స్ అప్డే సంతకాలు పెడతాం, అది చెప్పింది వింటాను తప్ప నాకు నిజంగా తెలియదు. మా పిల్లలు కూడా వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు బాబాయ్ అన్నాడు, బాబాయ్ నా కార్డులో డబ్బులే బాబాయ్ అంటారు. అంతే ఏదో పడుతుంటారు అలా. అలాగే మీ తమ్ముళ్ళు కూడా అంత సపోర్టివ్ అప్పటి నుంచి ఇప్పటికి అలానే ఉన్నారు కాబట్టి. తమ్ముడు మా బావలు మా బావలు బంగారాలు. మా నిజంగా మా ఎంత మంచివాళ్ళు అండి, అంత మంచివాళ్ళు అందరూ. మా అమ్మ నాన్న అదృష్టవంతులు, మంచి కోడళ్ళు, మంచి అల్లుళ్ళు. అంతే కదా, ఇప్పుడు మీరు మాకన్నా కూడా వాళ్ళ మంచివాళ్ళు. మీరు ఫుల్ సపోర్ట్ ఆ టైంలో ఫ్యామిలీకి ఇచ్చారు, ఫ్యామిలీ ఆ సపోర్ట్ అంతే అదే కంటిన్యూ చేస్తుంది మీకు. సపోర్ట్ అంటే ఇంకంతే కదా, ఒక కడుపు నుంచి వచ్చాం. అవునా సార్, ఒకళ్ళు ఎదిగితేనే కదా మిగతా వాళ్ళందరూ మనల్ని పట్టుకొని వాళ్ళు కూడా పైకి వస్తారు. అది మీరు చేశారు, ఆ గ్రాటిట్యూడ్ వాళ్ళందరికీ ఉంది. మా బామ్మది పీక్ లో ఉన్నప్పుడు మేమందరం ఇలా వచ్చాము, ఇప్పుడు పీక్ లో ఉన్నా లేకపోయినా మేము అది కంటిన్యూ చేయాలి అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది కదా సార్. పీక్ కాదు అంటే ఒక కెరియర్ పరంగానే లైఫ్ ని చూడకూడదు. ఈవేళ నేనేంటో ఇప్పుడు నన్ను జడ్జ్ చేసేయకూడదు. అవును, నిన్ను ఇప్పుడు జడ్జ్ చేసేయకూడదు. నేను అంతే. ఎలా జడ్జ్ చేసేస్తావు? రేపు ఏంటో కామన్ గా సొసైటీలో అదే కదా నడుస్తుంది. ఎలా జడ్జ్ చేస్తావు? అదే తప్పు చేస్తారు. డబ్బు ఉన్నప్పుడేమో ఒకలాగా ట్రీట్ చేస్తారు, డబ్బు లేనప్పుడు ఒకలాగా. ప్రాబ్లం లేదు, అలా చేయరు. అదే మీరు చాలా బ్లెస్డ్ అని చెప్తారు. నా డబ్బుతోనో, నా కెరీర్ తోనో, నా సినిమాలతోనో నన్ను ఎవ్వరూ చూడరు. ఇప్పుడేముంది, మళ్ళీ ఇంకొక సినిమా పట్టేస్తే మళ్ళీ బ్యాక్. అసలు అదే నాకున్న ఫ్రెండ్స్, నేను ఎందుకంటే ఎప్పుడు నాకు పెద్ద సక్సెస్ ఉన్నప్పుడు నేను హెచ్చులు చేయలే. నేను ఎక్కడికి వెళ్ళి అది ఇది ఏమి వాళ్ళు అలాంటి హెచ్చులు ఏం చేయలే. నాకంతా నేను స్టాప్ అవ్వాల్సి వచ్చింది. అయ్యా కాదు సార్, మీరు ఇప్పుడు సినిమా తీస్తానంటే ఒక 100 మంది రెడీగా ఉంటారు ప్రొడ్యూస్ చేయడానికి. నాకు ఐ నో యువర్ సర్కిల్. సినిమా ఉన్నా లేకపోయినా, తీసినా తీయకపోయినా ఎప్పుడు మీ ఫ్లోర్ అంతా నిండిపోయి ఉంటది. పెద్ద పెద్ద బిల్డర్స్, కన్స్ట్రక్షన్ బిల్డర్స్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఆయనకు ఫ్రెండ్సే, పేర్లు వద్దు కానీ. ఆయన సినిమా తీస్తానంటే మన అచ్యుత్ గారు, ఎంతో మంది అచ్యుత్ గారే బిల్డర్స్ అంటే ఎవరు ఉంటారు? అచ్యుత్ గారు ఇప్పుడు బిల్డర్ అయ్యారు. ఆయన యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ హోటల్స్ కన్స్ట్రక్ట్ చేసేవాడు కదా దుబాయ్లో. ఎక్కడో మా బుజ్జికి ఫ్రెండ్ ఆయన. అలాగా మాలో ఉండి ఈరోజు చాలా పెద్ద బిల్డర్ అయిపోయాడు. కాకపోతే ఆయనలో ఏ మార్పు లేదు పాపం. ఆయన ఎంత పెద్ద బిల్డర్ అయినా ఆయనలో చిన్న మార్పు కూడా లేదు. జీరో యాటిట్యూడ్, చాలా మంచి స్నేహితుడు ఆయన. అవును, గ్రేట్. సో ఇన్ ఫ్యూచర్ ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఈ మధ్య ఇప్పుడు అదే ఫుల్ వైరల్ అవుతుంది మీ వీడియో. లేదు అడిగితే చెప్పా. నాన్నగారు సర్పంచ్, బ్రదర్ వైసీపీలో ఉన్నారు, మీ మదర్ ఫాదర్ అదే చెప్తున్నా. పోయినప్పుడు కూడా మీ ఇంటికి వచ్చారు. వాట్ ఈస్ టుమారో అనేది మనకి ఏం తెలుసు ఎవరికైనా? ఓకే, మనకి ఎలా తెలుస్తుంది రోషన్? అవునవును, రేపు అనేది ఎలా తెలుస్తుంది? దాన్ని ఈవేళ ఎలా జడ్జ్ చేస్తావు? అందే ఉంది. వాళ్ళు టీడీపీలో ఉన్నారు, రేపు వైసీపీలో పోతున్నారు, రేపు వైసీపీలో ఉన్నారు, ఎల్లుండి జనసేనలో పోతున్నారు. అవన్నీ పాలిటిక్స్ అయితే నాకు తెలియదు కానీ జనరల్ గానే లైఫ్ నువ్వు ఈవేళ ఎలా జడ్జ్ చేసేస్తావు అంటున్నా. ఓకే, ఓ మనిషిని చేయలేం కదా, చేయకూడదు. బట్ ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్ అంటే? నాకా చెప్పే కదా, ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ లేదు. ఏది నేను ఒకటి మనం ఏమీ అనుకోవద్దు. రజనీకాంత్ గారు చెప్పినట్టుగా జరిగేది జరిగి తీరుతుంది, జరగంది ఎప్పటికీ జరగదు. నేను ఆయన ఫిలాసఫీ బాగా వింటా. రజనీకాంత్ గారు స్పీచెస్ తమిళ్లో ఉంటాయి కదా. అవునవును, ఈ మధ్య ఫుల్ వైరల్ అయింది ఎలక్షన్స్ అప్పుడు. వాగని నోరు లేదు, మొరగని కుక్క ఉండదు అని ఆయన అంటే కొన్ని ఈ భక్తికి సంబంధించి చెప్తారు. అదే సినిమా డైలాగులుగానే చాలా ఆయన చదివిండే ఆయన చెప్పినవే అయ్యి ఆయన చదివిన బుక్స్ లో అండర్లైన్ చేసి అవి వాడుతుంటాడు ఆయన. ఓకే, కానీ నాకు
చెప్పాలంటే ఆయన ఏదైనా పలానా బుక్ చదవండి అని అంటే చదువుతా, అదే చూసి చదువుతాను. బట్ జగన్ గారు అంటే ఇష్టమా? ఎవరు? మీకు జగన్ గారు అంటే ఇష్టమా? ఇష్టమే. ఇంటికి వచ్చారు కదా. అయ్యో, మా ఫ్యామిలీకి బాగా కావాల్సిన చాలా చాలా ఇదిగా చూస్తారు ఆయన. ఓకే, ఏమంటారు? చాలా ప్రేమగా ఉంటారు. డైరెక్టర్ గారు అంటారా, వినాయక్ గారు అంటారా? ఎవరిని? మిమ్మల్ని. ఏనా అంటారు, ఎవరినైనా అదే అంటారు ఆయన. మిమ్మల్నైనా అదే అంటారు, ఎవరినైనా అదే అంటారుగా. ఏనా అంటారు ఎవరినైనా. రాయలసీమలకు అలవాటు బాగా. అది చిన్న పెద్ద అలాగే ఉండదు, అందరినీ ఏనా అంటారు. సో చూడొచ్చు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడో ఒక రోజు. అదే అంటున్నా, వినాయక్ అనే నేను. మనకి ఎలా తెలుసు? అదేం కాదు, ఏం నిజంగా తెలియదు. నేను అనుకున్నానా ఎన్ని జరుగుతాయి, నేనేం అనుకోలే, ఏం అనుకోవద్దు కూడా, అంతే. జస్ట్ కీప్ క్వైట్. సో జరిగేది పోతూనే ఉంటుంది. సో ఆది టు ఆర్ అదుర్స్ టు. అదుర్స్ టుకి ఒక రేంజ్ వరకు కథ అనుకున్నాం కానీ నాకు అంత కిక్ రాలే, అందుకే డిస్కార్డ్. దానికి మించి ఉండాలన్నా మీ ఆలోచన. అంటే ఫస్ట్ దానికి ఉన్న పేరు పోకూడదు. సో అదుర్స్ టు అయితే ఉందంటారా లేదంటారా? చేస్తున్నాం అది. అంటే ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది, కొంత దూరం ప్రయాణించిన తర్వాత కట్ అయిపోతుంది. ఎన్టీఆర్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? లేదు, తారక్ కూడా ఇప్పుడు తను ఒప్పుకునే సినిమా, తను తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా పాన్ ఇండియా. సలార్ డైరెక్టర్ తో ఇప్పుడు జరుగుతుంది, ప్రశాంత్ నీల్తో. దాని తర్వాత కూడా ఇంకా అంతే, పాన్ ఇండియా ఫిల్మ్స్కే తను చూసింగ్ ఉంటుంది. ఓకే ఓకే, అది అదుర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ కింద ఉండదు కదా. ఓకే ఓకే ఓకే. బట్ తర్వాత ఎప్పుడన్నా చేస్తే చేయొచ్చు. ఓకే ఓకే. సో మళ్ళీ అయితే మటుకు సెకండ్ ఇన్నింగ్స్ కొంచెం స్ట్రాంగ్ గానే ప్లాన్ చేస్తున్నారు. చేస్తా 200% మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. 26 అనౌన్స్మెంట్ కూడా అనుకుంటున్నా. సూపర్. సో మళ్ళీ మీరు దాని మీద అయితే వర్క్ చేస్తున్నాము, ఏం వస్తుందో తెలియదు. ఓకే సార్, చాలా మంది అన్నారు సార్, ఈవీవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు చాలా తీసేశారు ఇలాంటి సినిమాలు, మళ్ళీ ఎవరు చూస్తారు అని. అనిల్ రావిపూడి గారు మొత్తం అయ్యే సినిమాలు తీస్తున్నారు. సర్లే నీకు ఎవరు ఒక్కటి తప్ప అన్నీ అవే కదా. ఆడియన్స్ ఎందుకు ఉంటారు సార్? ఆ జోనర్ని ఇష్టపడే వాళ్ళు ఆ జోనర్లో ఉంటారు, ఈ జోనర్ని ఇష్టపడే వాళ్ళు ఈ జోనర్కి ఉంటారు. సో బ్లాక్ మ్యాజిక్ వాళ్ళకి సపరేట్ ఉంటారు, అన్నిటికీ అందరూ ఇష్టపడతారు. ఇది ఒక భ్రమ, మనమే వేసుకున్న చట్టం. వీటికి అయిపోయింది ఇంకా మొనాటమీ, ఈ చూడరు పాత అయిపోయింది, ఏంలే మేము రెడీగా ఉన్నాం, అదే బ్లడ్ కొత్తలాడుతుంది. సో మళ్ళీ మీరు అలాంటి సినిమాలు తీయాలని ఎంతో మంది, కొన్ని కోట్ల మంది మాస్ ఫ్యాన్స్ తరపున నేను అడుగుతున్నాను, రండి. థియేటర్స్ కి విజిల్స్ కొట్టి రక్తాభిషేకాలు, పాలాభిషేకాలు చేసి చాలా రోజులు అవుతుంది అలాంటి సినిమాలు చూడక మేమందరం. అలాంటి సినిమాలు మళ్ళీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో వివి వినాయక్ గారు అంటేనే మాస్ ఆడియన్స్ కి ఒక గూస్ బంప్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రష్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.